ఈ ఫార్మర్స్కి నేను కోరుకునేది ఏంటి అంటే ఇలా కాలబెట్టద్దు అంతే. ఇదొక్కటి నేను కోరుకునేది. ఎందుకంటే ఇప్పుడు చాలా గడ్డి విషయంలో చాలా ఆవులు ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకి అమ్మినా మంచిదే, లేకపోతే బయట పడేసినా మంచిదే తీసుకుపోయి. కానీ ఇలా మాత్రం కాలబెట్టద్దు అంతే. ఎందుకంటే భూమికి ఉన్న సారవంతం తగ్గిపోతుంది, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి తగ్గిపోతుంది. పంట రాను పంట కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కాలబెట్టిళ్ళు, కానీ ఇది ఒక్క సంవత్సరమే కాదు, ఇక ముందు నుంచి కూడా ఇలానే వాళ్ళు చేసి ఉంటారు. సో వాళ్ళకి పంట తగ్గుతూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం పంట తగ్గుతుంది అంతే. సో ఇలా కాలబెట్టద్దు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఫార్మర్స్ మాత్రమే, ఓకేనా. మా ఊళ్ళో అయితే ఆగకుండా సొప్ప పోయినట్టు పోతుండ్రు, నాకే ఇబ్బంది అవుతుంది. గట్టలలో మనకి ఎప్పుడు నలిసిన అలవాటు లేదు కదా, సో పోతూనే ఉన్నారు. ఇక్కడ వాటర్ ఈ పొలంలోకి పోవడానికి, ఇక్కడ వాటర్ సారీ ఇక్కడ ఈ పొలంలోకి పోవడానికి కాదు, ఇటు సైడ్ నుంచి ఇటు పైపు ఉంది, అంటే వేరే పొలంలోకి పోవడానికి. ఇక్కడ ఇది పగిలిపోయింది, ఇక్కడ జాయింట్ ఉంది, సో ఇక్కడ లీక్ అయిపోతుంది. మనం ఆల్మోస్ట్ గోదావరి దగ్గరికి వచ్చినాము. చూడండి గోదావరి ఎంత బాగుంటుందో, అంటే గంగమ్మ తల్లి